టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ప్రస్తుతం మన మార్కెట్లో పరిస్థితుల ప్రకారం ఎట్లుందంటే మిర్చిలో మే నెలలో వచ్చేసి ధరలు వస్తున్నటువంటి మార్పులు, వాటి యొక్క పెరుగుదల మరియు తగ్గుదల చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న కారణాలు అయితే వివరించడం జరిగింది. ఏంటంటే వరంగల్ కానివ్వండి, మన ఖమ్మం, గుంటూరు మిర్చి మార్కెట్లలో ధరల పరిస్థితి ఎట్లుందంటే పెరుగుదలను బట్టి చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆశాజనకంగా అయితే ఉన్నాయి. ఫిబ్రవరి మార్చి నెలలో చూసుకున్నట్లయితే క్వింటాకు 15,000 నుండి ఉన్నటువంటి తేజ రకం ఇప్పుడు 19 నుండి 21,000 రావడం జరిగింది. అదేవిధంగా వరంగల్ మార్కెట్లో కొన్ని రకాల మిర్చీలు ఉన్నాయి. ఉదాహరణకు వండర్ హార్ట్ లేదా సింగిల్ పవర్ పట్టి లాంటి, అంటే క్వాలిటీని బట్టి 30,000 వరకు దాటినటువంటి రికార్డు కూడా ఉంది. తెలుసుకున్నాం, మనకు అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా తాలు మిర్చి చూసుకున్నట్లయితే వాటికి కూడా ఒక రకానికి చెందినటువంటి తాలు మిర్చి అంటే క్వింటాకు 8,000 నుండి 12,000 వరకు అయితే అమ్ముడవుతున్నాయి. అది మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ధరలు పెరగడానికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే తక్కువ దిగుబడి వల్ల, అంటే తర్వాత మళ్ళీ నల్ల తామర పురుగు మరియు జెమిని వైరస్ ఉధృతి వల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాగు విస్తీర్ణం కూడా దిగుబడి తగ్గింది. దానివల్ల కూడా రేట్లు పెరగడం జరిగింది అనమాట. అయితే అంతేకాకుండా ఎగుమతుల డిమాండ్ కూడా చాలా వరకు పెరిగాయి. చైనా మరియు ఇతర దేశాల నుండి ఎగుమతులకు మంచి డిమాండ్ అయితే ఉండటం వల్ల మార్కెట్లో పోటీ పెరిగి ధరలు అయితే పెరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. పెరగడం కూడా మన రైతులందరికీ ప్రతి ఒక్కరు కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాణ్యమైన సరుకు, అంటే మార్కెట్కు వచ్చే సరుకులు నాణ్యత బాగున్నప్పుడు వ్యాపారాలు కూడా ఎక్కువగా ధరలు చెల్లించడానికి ఆసక్తి చూపుతున్నారు. అది కూడా చాలా వరకు విషయం. ఏదైనా సరే క్వాలిటీ ఏదైతే ఉందో దానికి రేట్ ఉంటుంది. అది మనం ప్రస్తుతం ప్రతిరోజు చూస్తున్న విషయమే. ధరలు తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే భారీగా మనకు రైతులందరూ ఒకేసారి సరుకు మార్కెట్కి తెచ్చేసరికి ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా తెచ్చినటువంటి సరుకు ఏదైతే ఉందో తేమ శాతం ఎక్కువ, అంటే మిర్చిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే కూడా వ్యాపారస్తులు కూడా దాన్ని ఎక్కువ ధర పెట్టడానికి ఆలోచించడం జరుగుతుంది. మనకు తెలిసిన విషయం ఇది కూడా. అంతర్జాతీయ మార్కెట్లో ప్రభావం చూసుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్లో కూడా ఎగుమతులు ఎక్కువగా మందగించినప్పుడు కూడా మనకు మార్కెట్లో ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రస్తుతం రైతులకు తమ పంటను కోసిన వెంటనే నిల్వ చేయకుండా మార్కెట్కు తరలిస్తున్నారు. అది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం మనం. అంతేకాకుండా తెచ్చినటువంటి ఏదైతే రకం ఉందో దానిని వెంటనే అమ్ముకోకుండా కూడా కొంతమంది రైతులు నిల్వ ఉంచి, అంటే వాళ్ళకు ఆ రేట్ అయితే నచ్చక వాళ్ళు నిల్వ ఉంచి ఏసీలో ఉంచి మళ్ళీ రిమైనింగ్ అమ్మటం కూడా ఒక వంతు చెప్పుకోవడానికి ఇది ఒక విధంగా లాభం ఉండొచ్చు, ఒక్కొక్కసారి నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం సరుకు ఏదైతే ఉందో మనం మిర్చి కోసిన వెంటనే తెచ్చే ముందు కొంచెం ఎండబెట్టుకొని ఆరబెట్టినట్లయితే మీకు ఆ మిర్చిలో ఉన్నటువంటి క్వాలిటీ అనేది ఉంటుంది. ఎక్కువ శాతం ఎండడం వలన మనకు రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు మిర్చి తెచ్చుకునే ముందు కూడా ఏదైనా సరే జెండాపాట ఎంతవరకు ఉంది, నిన్న ఎంతవరకు ఉంది, గతంలో ఎంతవరకు ఉంది, ఏ క్వాలిటీ ఉంది నడుస్తుంది అనేది కూడా రైతులు కొంచెం ఆలోచనతో చేయాల్సిన విషయమే. ఎందుకంటే తీసుకున్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు, కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో తేమతో ఉన్నటువంటి మిర్చిని మాత్రం అయితే కొనడానికి వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడరు. మీకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఏదైనా తెచ్చే ముందు జెండా రేట్ ఎలా ఉంది, తర్వాత తేమ శాతం ఎంతవరకు ఉంది చూసుకొని ఆలోచనతో తీసుకున్నట్లయితే మనకు మిర్చిలో రేట్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉదయం 7:30 గంటలకు ప్రతిరోజు కొత్త మిర్చి యొక్క జెండా పాట నడుస్తుంది. జెండా పాటల రేట్ ఎంత ఉందో కనుక్కోవాలనుకున్నట్లయితే మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ పక్కన ఉన్న వాళ్ళకి, బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ప్రతిరోజు రేట్ పెరగాలని, రైతుకి మంచి రేట్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.